So, hi, hello guys, welcome to our new video and welcome to our channel SV Option Trading YouTube ఛానల్. సో మన ఛానల్లో లైవ్ కంటెంట్ వస్తుంది. అలాగే లేటెస్ట్గా నేను సబ్జెక్ట్ మీద ఫోకస్ చేశాను అనమాట. సో నేను సబ్జెక్ట్ ఫ్రీగా అందరికీ అందించాలి అని గట్టిగా ఫిక్స్ అయ్యాను. సో కంప్లీట్ స్టాక్ మార్కెట్ స్క్రాప్ నుంచి ప్రో లెవెల్ ఆఫ్ సబ్జెక్ట్ వరకు, మీరు బిగినర్ అయితే కనుక బిగినర్ ఆర్ మిడ్ లెవెల్ ఆర్ ప్రో లెవెల్ ఏదైనా సరే మీకు టెక్నికల్గా అనాలిసిస్ చేయడం రాదు, మార్కెట్లో ఏ విధంగా ట్రేడ్స్ ఇనిషియేట్ చేయాలి, ఏ విధంగా ట్రేడ్స్ ప్లాన్ చేయాలి, ఏ విధంగా స్టాప్ లాస్ పెట్టాలి, ఏ విధంగా టార్గెట్స్ పెట్టుకోవాలి, సో ఫండమెంటల్ అనాలిసిస్ ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ ఏంటి, ఈ వే ఆఫ్ ట్రావెలింగ్ రాకపోతే కనుక మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. బికాస్ మన ఛానల్లో నెక్స్ట్ లెవెల్ కంటెంట్ అయితే రాబోతుంది. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కంటెంట్ అండ్ ఫస్ట్ టాపిక్ కూడా. సో మన ఛానల్లో దిస్ ఈజ్ ద ఫస్ట్ టాపిక్ ఫర్ బిగినర్స్. సో స్టాక్ మార్కెట్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్నా, ఆల్రెడీ స్టార్ట్ చేసి లాసెస్లో ఉన్నా ఆర్ స్ట్రగుల్స్లో ఉన్నా సరే ఈ కంటెంట్ని అంటే ఈ టాపిక్ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు 100% మీకు వర్కౌట్ అవుతుంది. మార్కెట్లో డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో, కంప్లీట్గా చూడండి. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి కామెంట్ రూపంలో. కింద కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి జస్ట్ సింగిల్ కామెంట్ పెట్టండి. బికాస్ మీరు నాకు ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే కనుక నెక్స్ట్ వీడియో దీనికంటే బెస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది మన ఫస్ట్ టాపిక్ కాబట్టి ఈ ఫస్ట్ టాపిక్లో వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ హౌ టు యూస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇన్ లైవ్ మార్కెట్. సో చాలామందికి టెక్నికల్గా అనాలిసిస్ చేయడం రాదు. సో విత్ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్, అంటే నేను 4 years నుంచి ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేస్తున్నా ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద వితౌట్ ఎనీ హెల్ప్ ఆఫ్ ఇండికేటర్ అనమాట. సో ఏ ఇండికేటర్ హెల్ప్ తీసుకోకుండా డైరెక్ట్గా మీరు ప్రైజ్ యాక్షన్ యూస్ చేసి మార్కెట్లో ట్రేడ్స్ అయితే చేయొచ్చు. సో దీనికి మీరు కావాల్సింది టెక్నికల్ అనాలిసిస్. సో ఆ టెక్నికల్ అనాలిసిస్ ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను అనమాట. నా ఫస్ట్ టాపిక్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఇంకా టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం అనుకున్నట్టు వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఆర్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ in technical analysis used by traders to identify potential turning points in the market. Support and resistance ఫండమెంటల్ కాన్సెప్ట్స్, వీటిని టెక్నికల్ అనాలిసిస్తో యూస్ చేసి పర్టికులర్గా మార్కెట్లో ఏ రేంజ్లో ప్రైస్ ఫ్లక్చుయేషన్ అవుతుంది, ఏ రేంజ్లో ప్రైస్ రివర్సల్స్ ఆర్ బౌన్స్ బ్యాక్ ఆర్ బ్రేక్అవుట్స్, ఈ సినారియోస్ అన్నిటిని ఐడెంటిఫై చేయడానికి మాత్రం మనం మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం. పర్టికులర్గా ఏంటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాం? రేంజెస్ ఐడెంటిఫై చేయడానికి. పర్టికులర్గా ఏదైనా స్టాక్ తీసుకోండి, ఒక రేంజ్ నుంచి ఒక రేంజ్కి వెళ్ళి మళ్ళీ బౌన్స్ అవుతుంది, లేదు రివర్సల్ అవుతుంది, లేదు బ్రేక్అవుట్ ఇస్తుంది అనుకుంటే ఈ రేంజెస్ని ఐడెంటిఫై చేయడానికి ఆ ప్రైస్ పర్టికులర్ ఆ రేంజ్లో ఉన్న ప్రైస్ని ఐడెంటిఫై చేసి అక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసి రెడీగా ఆ రేంజ్లోకి వచ్చినప్పుడు మనం ట్రేడ్స్ ప్లాన్ చేయడానికి ఈ రేంజ్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తాం. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేస్తామని తెలుసుకుంది, కానీ సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి అనేది తెలియదు కదా. సో వాట్ ఈజ్ సపోర్ట్? సపోర్ట్ ఈజ్ ఏ ప్రైస్ లెవెల్ వేర్ ఏ డౌన్ ట్రెండ్స్ ట్రేడ్ టు పాజ్ ఆర్ బౌన్స్ బ్యాక్ డ్యూ టు ఇంక్రీజ్డ్ బయింగ్ ఇంట్రెస్ట్. సో ఎక్కడైతే ప్రైస్ కంప్లీట్గా ఒక ఫాల్ అనేది జరుగుతూ వస్తుంది, సో ఒక రేంజ్ ఆఫ్ డ్యూరేషన్కి రాగానే ఆ రేంజ్కి రాగానే మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ రివర్స్ అవుతుంది, ఆర్ లేదు అక్కడ కొంచెం టైం పాస్ చేస్తుంది, లేదు దాన్ని బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ జోన్స్ ఏదైతే ఉన్నాయో వాటిని సపోర్ట్ జోన్స్ కింద అంటాం. సో పర్టికులర్గా ఒక ప్రైస్ టాప్ నుంచి కిందకి ఫాలో అవుతూ వస్తుంది, ఒక రేంజ్ రాబోతుకి ఆ రేంజ్లో మళ్ళీ బౌన్స్ అవుతుంది, మళ్ళీ డైరెక్షన్ మార్చుకుంటుంది, రివర్స్ అవుతుంది ట్రెండ్. సో ఈ పర్టికులర్ ఆ రేంజ్ని అయితే బ్రేక్అవుట్ చేయడానికి స్ట్రగుల్ అవుతుంది. సో అక్కడ ఎవరున్నారు? మచ్ మోర్ ఇంట్రెస్టెడ్ ఫర్ బయింగ్ ఆపర్చునిటీస్. సో చాలామంది అక్కడ రెడీగా ఉన్నారు, ప్రైస్ ఎప్పుడైతే ఒక హై నుంచి ఆ పర్టికులర్ రేంజ్కి వస్తుందో బై చేయడానికి. ఆ రేంజ్ని ఏమంటారు? బయర్స్ రేంజ్. సో దట్ ఈస్ కాల్డ్ సపోర్ట్. సో బయర్స్ ఎక్కడైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో దాన్ని మనం సపోర్ట్ కింద అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ట్రేడింగ్ వ్యూ ఓపెన్ చేశాను, దీన్ని 5 minutes చార్ట్లో పెట్టుకున్నాను. పర్టికులర్గా ప్రీవియస్ డేది మార్కెట్
చార్ట్ మీద నేను సపోర్ట్ డ్రా చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం అవ్వకపోతే కనుక లైవ్ మార్కెట్లో నేను చెప్పిన టాపిక్ని ఒక 1 to 3 months మీరు బ్యాక్ టెస్ట్ చేయండి, కంప్లీట్గా మీకు అర్థమవుతుంది. సో లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మార్కెట్ ఓపెన్ చేశాను, 5 minutes డ్యూరేషన్లో పెట్టుకున్నాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ టైం డ్యూరేషన్లో డ్రా చేసుకోవాలి, 5 minutes చార్ట్లోనా, 15 minutesలోనా, 1 hourలోనా, 1 dayలోనా, చాలా డౌట్స్ ఉన్నాయి. నేను పర్టికులర్గా ఈ టైం ఫ్రేమ్స్ అన్నిటికీ కూడా నేను సొల్యూషన్ ఇక్కడే ఇస్తాను ఇదే వీడియోలో. సో నేను ఫస్ట్ 5 minutesలో తీసుకున్నా. ఫస్ట్ 5 minutesలో నాకు పర్టికులర్గా ఈ రేంజ్లో చూడండి, ఇక్కడ నుంచి ప్రైస్ ప్రతిసారి ఈ రేంజ్కి రీచ్ అవ్వగానే బౌన్స్ అవుతుంది. సో ఇంత టాప్లో ఓపెన్ అయిన మార్కెట్, ఇంత టాప్లో నుంచి ఫాల్ అయిన మార్కెట్ ఈ పర్టికులర్ ప్రైస్ రేంజ్కి రాబోదికి బౌన్స్ అయింది. మళ్ళీ ఈ రేంజ్ ఎప్పుడైతే రీచ్ అయిందో మళ్ళీ బౌన్స్ అయింది. మళ్ళీ ఎప్పుడైతే ఈ రేంజ్ రీచ్ అయిందో మళ్ళీ బౌన్స్ అయింది. ఎండ్ ఆఫ్ ద డే ఈ రేంజ్ బ్రేక్ చేయడానికి చాలా టైం ట్రై చేసిన తర్వాత ఎండ్ ఆఫ్ ద డే బ్రేక్అవుట్ చేసింది. సో మనం ఇందులో ఏమనుకున్నాం, సపోర్ట్ దగ్గర బయర్స్ ఇంట్రెస్ట్ ఉన్నారు, సపోర్ట్ దగ్గర బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ఏ పర్టికులర్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఆర్ ఆప్షన్. సో ఈ రేంజ్ సపోర్ట్ జోన్ కింద వచ్చింది కదా. సో సపోర్ట్ అంటే మీకు అర్థమైంది కదా, పర్టికులర్గా బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ద ప్రైస్ లో టు హై. సో ఇక్కడ ఈ లో నుంచి ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ హైకి రీచ్ చేయడానికి బయర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు. సో ఈ రేంజ్లో బై చేయడానికి ఎప్పుడు కూడా సపోర్ట్ అనేది ఎక్కడ వస్తుంది, ఎక్కడైతే బయర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో లోలో సపోర్ట్ జోన్ అనేది ఉంటుంది. సో ఫైన్, సపోర్ట్ జోన్ వచ్చింది. అండ్ దీనికి ఉన్న ఫిజికాలజీ ఏంటో తెలుసా, ట్రేడర్స్ బిలీవ్ ది ఎసెట్ ఈజ్ అండర్లైన్డ్ ఎట్ ది లెవెల్ అండ్ స్టార్ట్ బయింగ్ విచ్ ఫేసెస్ ది ప్రైస్ అప్. సో పర్టికులర్గా బయర్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు మూవ్ దిస్ స్టాక్ ఆర్ ఇండెక్స్ ఈ ప్రైస్ నుంచి అప్వర్డ్కి మూవ్ చేయడానికి ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఫైన్, సపోర్ట్ వచ్చేసింది. అండ్ వాట్ ఈస్ రెసిస్టెన్స్? రెసిస్టెన్స్ ఈజ్ ఏ ప్రైస్ లెవెల్ వేర్ అండ్ అప్ ట్రెండ్ ఆఫ్టన్ పాజెస్ ఆర్ రివర్సెస్ బికాస్ ఆఫ్ సేలింగ్ ప్రెజర్. సో ఎక్కడైతే ఒక రేంజ్ నుంచి బయర్స్ ఇంట్రెస్టెడ్గా ప్రైస్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేసుకుంటూ తీసుకెళ్లారో అండ్ ఒక హై రీచ్ అవగానే అక్కడ సేలర్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారు సేల్ చేయడానికి. సో ఆ రేంజ్ నుంచి బయర్స్ ప్రాఫిట్ అన్న బుక్ చేసుకుంటారు, లేదో బయర్స్ని ఎలిమినేట్ చేయడానికి సేలర్స్ అగ్రెసివ్గా సేల్ చేస్తుంటారు. సో ఈ రేంజ్లో చూడండి పర్టికులర్గా రెసిస్టెన్స్ రేంజ్ మీకు కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5 minutes చార్టే చూపిస్తున్నాను. సో ఇక్కడ నాకు పర్టికులర్ ఈ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్లో మార్కెట్ బౌన్స్ అవ్వడం నాకు కనిపిస్తుంది, రివర్స్ అవ్వడం. ప్రతిసారి ఇక్కడ బయర్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా మార్కెట్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేస్తున్నారో బయర్స్ యాక్టివ్గా ఇక్కడ నుంచి అప్వర్డ్ డైరెక్షన్లో మార్కెట్ని మూవ్ చేస్తున్నారో సో ఈ రేంజ్కి రాబోదికి మళ్ళీ మార్కెట్ రివర్స్ అవుతుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ ఏరియా. సో మార్కెట్లో ఇక్కడ సేలర్స్ దే ఆర్ రెడీ టు సేల్ ద ఎగ్జాక్ట్ ప్రైస్, ఈ రేంజ్లో రెడీగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ రీచ్ అవుతుందో సేల్ చేయడానికి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసింది మార్కెట్లో. ఒక పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ రేంజెస్ని మనం డ్రా చేసుకుంటే సపోర్ట్ లెవెల్ తెలిసింది, రెసిస్టెన్స్ లెవెల్ తెలిసింది. అండ్ టైం ఫ్రేమ్ విషయానికి వస్తే మీరు 5 minutes యూస్ చేయొచ్చు, 15 minutes యూస్ చేయొచ్చు, 1 hour కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు నేను 5 minutesలో సపోర్ట్ లెవెల్ వేసుకున్నాను, రెసిస్టెన్స్ లెవెల్ వేసుకున్నాను. అలాగే నేను 15 minutesకి మార్చుకుంటే సేమ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు నేను 1 hourకి చేంజ్ చేసుకుంటే సేమ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్. సో కొంచెం కిందకి జరిగిందేమో అంతే. దట్ మీన్ కొంచెం ముందుకి వెనక్కి జరగవచ్చు కానీ రేంజెస్ అయితే అవే. సో పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ ప్రైస్ అదే, ఆ రేంజెస్లోనే డ్యూరేషన్ జరుగుతుంది, రివర్స్ ఆర్ బౌన్స్ బ్యాక్ అవుతుంది, ఎండ్ ఆఫ్ ద డే బ్రేక్అవుట్ అయితే వచ్చింది. సో బ్రేక్అవుట్స్లో ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి చెప్పుకుందాం. సో దీని ఫిజికాలజీ వచ్చేసి రెసిస్టెన్స్ ఫిజికాలజీ. ట్రేడర్స్ సీ ది ఎసెట్స్ యాజ్ ఓవర్లోడెడ్ ఎట్ దిస్ లెవెల్ అండ్ స్టార్ట్ సేలింగ్ పుషెస్ ది ప్రైస్ డౌన్. సో ఎక్కడైతే పర్టికులర్గా సేలర్స్ ఈ రేంజ్కి రాగానే ప్రైస్ని డౌన్వర్డ్కి పుష్ చేస్తారు, సేలింగ్ స్టార్ట్ చేస్తారు అండ్ ఆటోమేటిక్గా ప్రైస్ అనేది డౌన్వర్డ్కి మూవ్ అవుతూ వస్తుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసింది. సో దీని ఎగ్జాంపుల్ తెలిసిపోయింది. అండ్ వీటిని ఏ విధంగా మనం ట్రేడ్స్ ఇనిషియేట్ చేయడానికి యూస్ చేస్తాం. సో పర్టికులర్గా ఈ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్ రాగానే మనం కాల్ ఆప్షన్ బై చేస్తాం యాజ్ ఏ ఆప్షన్స్ బేస్. ఇండెక్స్లో అయితే డైరెక్ట్గా బై చేసుకోవచ్చు. సో నేను ఆప్షన్స్ ట్రేడింగ్ కాబట్టి ఆప్షన్స్ బేస్ మీద ఇక్కడ మనం కాల్ బై చేస్తాం. మార్కెట్ ఎప్పుడైతే ఒక హై నుంచి లో రీచ్ అయిందో సపోర్ట్ దగ్గరికి రాగానే కాల్ బై చేస్తాం, ఇక్కడ కాల్ బై చేస్తాం, ఇక్కడ కాల్ బై చేస్తాం. అండ్ ఎప్పుడైతే హైప్కి రీచ్ అవుతుందో ఇక్కడ మనం పుట్ బై చేస్తాం, ఇక్కడ మనం పుట్ బై చేస్తాం. సో దట్ ఈస్ సింపుల్ థింగ్. మనకి ఇక్కడ వరకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అర్థమైపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్
దీని ప్రైస్ ఇక్కడ ఉన్న ప్రైజెస్ తీసుకుందాం, లేదు దాని ఎగ్జాంపుల్ తర్వాత మాట్లాడుకుందాం. సో హౌ టు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వర్క్. మార్కెట్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏ విధంగా వర్కౌట్ అవుతుంది. ఇఫ్ సపోర్ట్ బ్రేక్స్ ఇట్ బికమ్ న్యూ రెసిస్టెన్స్. ఎప్పుడైతే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయిందో, ఇక్కడ చూసారా బ్రేక్అవుట్ అయింది, ఎండ్ ఆఫ్ ద డే ఇక్కడ నుంచి బయర్స్ ఆర్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు బై ద స్టాక్ ఆర్ రెసెట్. ఇక్కడ నుంచి ఒక అప్వర్డ్ డైరెక్షన్ తీసుకెళ్ళాలి మార్కెట్ని, ఒక ప్రైస్ని. అండ్ ఎండ్ ఆఫ్ ద డే బయర్స్ ఎలిమినేట్ చేయడానికి సేలర్స్ యాక్టివ్గా వీళ్ళకంటే ఎక్కువ పొజిషన్ని సేల్ చేశారు. సో ఎండ్ ఆఫ్ ద డే బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బ్రేక్అవుట్ తర్వాత ఈ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ ప్రైస్కి ఈ లెవెల్ అనేది ఇట్ విల్ బికమ్ న్యూ రెసిస్టెన్స్ జోన్. సో ఇందాక వరకు సపోర్ట్గా ఉన్నది ఇప్పుడు రెసిస్టెన్స్గా మారుతుంది, బికాస్ ప్రైస్ దీని కిందకి రీచ్ అయింది. నెక్స్ట్ పుల్ బ్యాక్ వచ్చిన తర్వాత మనం ఎంట్రీస్ గురించి ఆలోచించాలి, అంతేగాని రన్నింగ్ క్యాండిల్లో ఎప్పుడు కూడా మనం ఎంట్రీస్ గురించి ఆలోచించకూడదు. ఇఫ్ రెసిస్టెన్స్ బ్రేక్స్, సపోర్ట్ బ్రేక్ అయితే రెసిస్టెన్స్ కింద మారుతుంది. సో రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ఒకవేళ ప్రైస్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఈ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేస్తే పర్టికులర్ ఈ డ్యూరేషన్ ఆఫ్ ప్రైస్కి ఈ రెసిస్టెన్స్ విల్ బికమ్, దిస్ రెసిస్టెన్స్ విల్ బికమ్ సపోర్ట్ జోన్. మళ్ళీ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడికి వస్తుందో బౌన్స్ అయ్యి ఇక్కడ మనం బై చేయడానికి రెడీగా ఉండాలి. ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ దీని కింద బ్రేక్ చేస్తే మనం స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో స్టాప్ లాస్లు ఎక్కడ పెట్టుకోవాలి అవి కూడా మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ కాల్డ్ రోల్ రివర్సల్. ఈ థియరీని మనం రోల్ రివర్సల్ థియరీ అని చెప్పుకుంటాం అనమాట. సో ఎవరికైనా ఎక్స్ప్లెయిన్ చేయాలనంటే రోల్స్ రివర్సల్ థియరీ. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసింది, వాటిని లైవ్ మార్కెట్లో ఏ విధంగా డ్రా చేసుకోవాలో తెలిసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ చార్ట్నన్నా తీసుకోండి, నేను డైలీ టైం ఫ్రేమ్లో చూపిస్తా. 1 సెకండ్. చాలామందికి డౌట్ ఉంటుంది డైలీ బేసిస్ మీద సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేసుకోవాలి. సో పర్టికులర్గా ఇక్కడ ఈ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్లో చూడండి, దిస్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్ జోన్. మార్కెట్ ప్రతిసారి ఈ రేంజ్కి రాగానే కిందకి సేలింగే చూపిస్తుంది. ఆఫ్టర్ బ్రేక్అవుట్ మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాం, ఆఫ్టర్ బ్రేక్అవుట్ ఇక్కడున్న ప్రైస్కి దిస్ రెసిస్టెన్స్ విల్ బికమ్ సపోర్ట్. మార్కెట్ సపోర్ట్ తీసుకుందా, ఎగ్జాక్ట్గా తీసుకుంది, తర్వాత రివర్సల్. సో ఈ పుల్ బ్యాక్లో మనం కాల్ సైడ్ ఎంట్రీ అవ్వచ్చా, కన్ఫర్మ్ కావచ్చు. సో రెసిస్టెన్స్ వచ్చేసింది. సపోర్ట్ ఎక్కడుంది ఈ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ మార్కెట్కి, ఇక్కడ చూడండి ఈ లెవెల్ ఆఫ్ డ్యూరేషన్లో సపోర్ట్ ఉంది. వెన్ సపోర్ట్ బ్రేక్స్, సపోర్ట్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ పర్టికులర్ డ్యూరేషన్ ఆఫ్ ప్రైస్కి మార్కెట్లో ఈ సపోర్ట్ జోన్ ఏమవుతుంది, రెసిస్టెన్స్. డౌన్ఫాల్, రెసిస్టెన్స్ తీసుకుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ తర్వాత మనం కాల్ ఆప్షన్ బై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఉన్న మార్కెట్కి ఇది సపోర్ట్ జోన్, దీని కింద ఉన్న మార్కెట్కి రెసిస్టెన్స్ జోన్. సో దీని వేరియేషన్స్ మీకు అర్థమయ్యాయి కదా, ఫైన్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో 2 టైప్స్ ఆఫ్ థియరీస్ ఉన్నాయి. దీనిలో కూడా హారిజాంటల్ ప్రైస్ లెవెల్స్, అంటే ఇప్పుడు ఏదైతే నేను డ్రా చేసుకున్నానో హారిజాంటల్ ప్రైస్ లెవెల్స్, లుక్ ఫర్ ది పాస్ట్ హైస్ అండ్ లోస్. ప్రీవియస్ మార్కెట్లో ఉన్న హైస్ని లోస్ని బట్టి మనకి ఈ హారిజాంటల్ లైన్స్ అనేవి వస్తాయి. సో ప్రీవియస్ మార్కెట్లో ఉన్న హైస్ లోస్ని తీసుకొని మనం లైవ్ మార్కెట్లో ఈ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకుంటాం. వీటికి హెల్ప్ అయ్యే ఇండికేటర్స్ ఏంటి, వాటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మీకు డైరెక్ట్గా టెక్నికల్ అనాలిసిస్ చేస్తూ మీకు ఫర్దర్ కన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీకు ఏం కావాలి, 50 EMA అండ్ 200 EMA. సో 50 EMA and 200 EMA often acts as a dynamic support and resistance. So 50 EMA and 200 EMA వీటి కంప్లీట్ టాపిక్ కావాలనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగా లెంత్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఇదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఫర్దర్గా హెల్ప్ అయ్యేది ఏంటి, ట్రెండ్ లైన్స్ అంటే 2 టైప్స్ ఆఫ్ ట్రెండ్ లైన్స్ ఉంటాయి. ఒకటి ట్రెండ్ లైన్ సపోర్ట్, ఒకటి ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. వాటిని ఎలా డ్రా చేసుకోవాలి, డయాగ్నల్ లైన్స్ కనెక్టింగ్ హయ్యర్ లోస్. సో ఎప్పుడైతే మార్కెట్లో ప్రైస్ స్లోగా అప్వర్డ్ మూవ్ అవుతుంది, ఇక్కడ చూసారా స్లోగా అప్వర్డ్ మూవ్ అవుతుంది, అప్ డైరెక్షన్లో ఉంది. సో దీని కింద మీరు ట్రెండ్ లైన్ డ్రా చేస్తే, ఈ విధంగా ట్రెండ్ లైన్ డ్రా చేస్తే మీకు పర్టికులర్గా ఈ రేంజ్ బౌండరీ వచ్చిన తర్వాత మార్కెట్ రివర్స్ అవ్వడం మీకు కనిపిస్తుంది. సో నేను ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నా, మీరు చూసారా, దిస్ ఈజ్ కాల్డ్ ట్రెండ్ లైన్ సపోర్ట్. మార్కెట్ ఎప్పుడైతే ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వస్తుందో బయింగ్ ప్రెజర్ అనేది యాక్టివేట్ అవుతుంది, మార్కెట్ మళ్ళీ బయింగ్ అనేది
స్టార్ట్ చేస్తుంది. సో ఈ విధంగా మీరు ట్రెండ్ లైన్ని యూస్ చేయొచ్చు. దీన్ని ఏ టైం ఫ్రేమ్లో యూస్ చేయాలి? యాజ్ పర్టిక్యులర్ టైం డ్యూరేషన్ మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేసే ముందు 5 మినిట్స్లో యూస్ చేయొచ్చు, 15 మినిట్స్లో యూస్ చేయొచ్చు, 1 అవర్లో యూస్ చేయొచ్చు, 1 డే యూస్ చేయొచ్చు. మీకు ఏ విధంగా అయితే హెల్ప్ అవుతుందో ఆ విధంగా మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఫైన్. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ 1 మినిట్ టు 1 డే చార్ట్ వరకు. ట్రెండ్ లైన్ అనేది, సపోర్ట్, రెసిస్టెన్స్ అనేవి ఇవన్నీ కూడా 1 మినిట్ నుంచి 1 డే చార్ట్ వరకు మీరు ఏ టైం ఫ్రేమ్లో అయినా యూస్ చేయొచ్చు. డూ నాట్ బీ కన్ఫ్యూజ్డ్ ఇన్ దిస్ టాపిక్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ ఏ విధంగా వేసుకుంటాం? ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ మార్కెట్లో ఎప్పుడైతే ఒక రేంజ్ ఆఫ్ పీరియడ్ పర్టికులర్గా ఆ రేంజ్కి రీచ్ అవ్వగానే అక్కడ నుంచి రివర్సల్ అవుతుంది, బౌన్స్ అవుతుంది అన్న రేంజెస్లో ఇక్కడ మనం ట్రెండ్ లైన్ సపోర్ట్ రాసుకున్నాం కదా, అదే విధంగా నేను ఇక్కడ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే పర్టికులర్గా ఈ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్లో చూడండి, మార్కెట్ దీని కింద ఉన్నంతసేపు బౌన్సే అవుతుంది. ఇక్కడ నుంచి ఏదైతే సేలింగ్ స్టార్ట్ అయిందో మళ్ళీ ఒక రివర్సల్ ఈ ట్రెండ్ లైన్ వరకు రీచ్ అయిన తర్వాత మళ్ళీ రివర్సల్, మళ్ళీ ఈ ట్రెండ్ లైన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ రివర్సల్. సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్. ఎప్పుడు కూడా ట్రెండ్ లైన్ అనేది స్వింగ్ హైస్ మీద ఉండాలి. సో ట్రెండ్ లైన్స్ డయాగ్నల్ లైన్స్ కనెక్టింగ్ హయ్యర్ లోస్ సపోర్ట్ ఆర్ లోవర్ హైస్ రెసిస్టెన్స్. క్లియర్ కదా? లోవర్ హైస్ని కనెక్ట్ చేసేదేమో రెసిస్టెన్స్, హయ్యర్ లోస్ని కనెక్ట్ చేసేదేమో సపోర్ట్. సో వీటితో పాటు మీకు ఫిజికల్గా మీరు ట్రెండ్ లైన్స్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోలేకపోతే కనుక మీరు పివట్ పాయింట్స్ అని ఒక ఇండికేటర్ ఉంటుంది. సో పివట్ పాయింట్స్ని యూస్ చేసి కూడా మీరు ఇంట్రాడే ట్రేడింగ్లో కీ లెవెల్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవచ్చు. సో పివట్ పాయింట్స్ని ఏ విధంగా పెట్టుకోవాలి, ఏ విధంగా పివట్ పాయింట్స్ని లైవ్ మార్కెట్లో యూస్ చేయాలి తెలుసుకోవాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పివట్ పాయింట్స్ కంప్లీట్ వీడియో అని పెట్టండి. కామెంట్ చేస్తే కనుక డెఫినెట్గా నేను ఆ పివట్ పాయింట్స్ గురించి కంప్లీట్ వీడియో నేను అనాలిసిస్ ఏ విధంగా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను అనమాట. సో వీటితో పాటు మీరు వన్ మోర్ థింగ్ మీరు మార్కెట్లో చెక్ చేయాల్సింది ఏంటి? వాల్యూమ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్. సో పివట్ పాయింట్స్ని యూజ్ చేసాం, ట్రెండ్ లైన్స్ని యూజ్ చేసాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని యూజ్ చేసాం, 50 and 200 EMAని యూజ్ చేసాం, ప్రైస్ హారిజంటల్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అన్నీ యూజ్ చేసిన తర్వాత వీటితో పాటు మీరు వాల్యూమ్ని కూడా కంపేర్ చేసి అన్నీ మీకు అన్నీ మీకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి, మీరు ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు అన్న మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాతే ట్రేడ్స్ ఇనిషియేట్ చేయొచ్చు. సో మీరు ప్యూర్ ప్రొజెక్షన్ మీద బేస్ చేసుకుంటే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఫిజికల్గా మీరు ఏదైతే డ్రా చేసి మీరు ఏదైతే అనాలిసిస్ చేస్తున్నారో దాని మీద ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. లేదు మీకు ఇంకా హెల్ప్ కావాలి, ఇంకా యాక్యురెన్సీ కావాలి అనుకుంటే కనుక ఈ ఇండికేటర్స్ అన్ని యూజ్ చేయొచ్చు. నేను వీటితో ఏ ఇండికేటర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రెండ్ లైన్స్కి ఏ ఇండికేటర్ యూజ్ చేస్తే కూడా మీకు ప్రాఫిటబుల్ ట్రేడింగ్ అవుతుందో నేను ఇక్కడే ప్రతి ఒక్కటి చెప్తున్నాను ఇదే వీడియోలో. సో కంప్లీట్గా చూడండి. అక్కడ వాల్యూమ్ షోస్ ప్రైస్ లెవెల్స్ విత్ హై ట్రేడింగ్ వాల్యూమ్ ఆఫ్టర్ కీ జోన్స్. ఎక్కడైతే వాల్యూమ్ పెరుగుతుందో ఒక కీ జోన్ని బ్రేక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రేక్ చేసింది అండ్ వాల్యూమ్ కూడా పెరుగుతుంది. వాల్యూమ్ కావాలంటే మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇండికేటర్స్లో పెట్టుకోవచ్చు వాల్యూమ్ని. ఇక్కడ నుంచి కంటిన్యూ బయింగ్ చూడండి, ఒక్క రెడ్ క్యాండిల్ కూడా లేదు, నాన్ స్టాప్ బయింగ్ అండ్ ప్రీవియస్ రెసిస్టెన్స్ జోన్కి రీచ్ అయిన తర్వాత రెడ్ క్యాండిల్ పడింది, ఇక్కడ నుంచి సేల్. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యూర్ ప్రొజెక్షన్ ట్రేడింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్ ఆర్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఇండికేటర్స్. మీకు కావాలంటే యూస్ చేయండి, లేదంటే లేదు. వాల్యూమ్ని కూడా కంపేర్ చేస్తే మీకు ఇంకా బెస్ట్ కెరియర్ బిల్డ్ అవ్వడానికి యూజ్ ఉంటుంది. సో హౌ టు యూస్ ఇన్ లైవ్ మార్కెట్ ఆర్ ఇంట్రాడే ట్రేడింగ్. సో మార్కెట్లో మనం ఏ విధంగా వీటన్నిటిని యూజ్ చేయాలి, ఏ విధంగా అనాలిసిస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మార్కెట్లోకి రాగానే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? మార్కెట్లోకి రాగానే మార్కెట్ కీ లెవెల్స్ బిఫోర్ మార్కెట్ ఓపెన్స్, మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మీకు ఉన్న కీ లెవెల్స్ని మీరు డ్రా చేసి పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రేపు మార్కెట్ ఓపెన్ అవుతుంది అంటే ఈరోజు ఈవినింగ్ లేదా ఎర్లీ ఇన్ ద మార్నింగే మార్కెట్ ఓపెన్ అవ్వడానికి బిఫోరే నేను ప్రతి ఒక్క లెవెల్ని మార్క్ చేసి పెట్టుకుంటా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న మీకు ఏదైతే ఇందాక రెసిస్టెన్స్ జోన్ చూపించానో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ప్రైస్కి సపోర్ట్, దాని కింద ఉన్న ప్రైస్కి రెసిస్టెన్స్. అదే రెసిస్టెన్స్ జోన్ కొంచెం ఫార్వర్డ్ తీసుకెళ్తే ఇక్కడ సపోర్ట్గా బిల్డ్ అయింది. అండ్ మళ్ళీ నేను అదే రేంజ్ని కొంచెం కింద తీసుకెళ్తే ఇక్కడ ఉన్న పర్టికులర్ డ్యూరేషన్ మార్కెట్కి సపోర్ట్ కింద బిహేవ్ చేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ ప్రైస్
పర్టికులర్ ఈ రేంజ్లో రెసిస్టెన్స్ జోన్ కనిపిస్తుంది, మళ్ళీ మార్కెట్ రీచ్ అయ్యే రేంజ్ నాకు కనిపిస్తుంది పర్టికులర్గా. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నియరెస్ట్ జోన్స్ వచ్చేసాయి. అండ్ ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్లాల్సింది 1 అవర్ టైం ఫ్రేమ్లో. 1 అవర్ టైం ఫ్రేమ్లో సేమ్ డ్యూరేషన్. ఇప్పుడు నేను కావాలి అనుకుంటే ఇది ఉంచవచ్చు, లేదు అని అంటే ఇది తీసేసి పర్టికులర్గా ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో ఎక్కడైతే నాకు సపోర్ట్ బిల్డ్ అయిందో ఇక్కడ నేను డ్రా చేసుకోవచ్చు. దీని తర్వాత నేను తీసుకెళ్లాల్సింది 15 మినిట్స్ రెసిస్టెన్స్ కూడా మార్క్ చేసుకుని వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూడండి రెసిస్టెన్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ రెసిస్టెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ సపోర్ట్. ఎప్పుడైతే ప్రైస్ కింద పర్టికులర్గా ప్రైస్ ఇక్కడ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుందో దీని కింద బ్రేక్ చేయట్లేదు, దిస్ ఈజ్ కాల్డ్ సపోర్ట్ జోన్. ఎప్పుడైతే ప్రైస్ ఒక రేంజ్కి రీచ్ అయ్యి అక్కడ నుంచి ఫ్రీ సేలింగ్ వస్తుందో దట్ ఈస్ కాల్డ్ రెసిస్టెన్స్. సింపుల్గా మనం అర్థం ఇలా చెప్పుకున్నాం. సో 15 మినిట్స్లో కూడా సేమ్ సపోర్ట్ అండ్ సేమ్ రెసిస్టెన్స్. చూసారా, ప్రైస్ దీని హైని బ్రేక్ చేయలేకపోయింది, దీన్ని లోని బ్రేక్ చేయలేకపోయింది. అండ్ పర్టికులర్గా మళ్ళీ దీన్ని నేను 5 మినిట్స్కి తీసుకెళ్తే ఈ టైమ్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ పీరియడ్లో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ప్రీవియస్ మార్కెట్లో ఇక్కడ సపోర్ట్ ఉంది. సో టైం పీరియడ్ మారే కొద్దీ నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ మూవ్ అవుతూ వస్తున్నాయి. చూడండి, నేను చేసుకునే అనాలిసిస్లోనే నాకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మారుతూ వస్తున్నాయి. సో నాకు అనుకూలంగా ఏ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో నాకు కంఫర్టబుల్గా ఉంటే ఆ టైమ్ ఆఫ్ డ్యూరేషన్లో ఆ టైం ఫ్రేమ్ని బట్టి నేను అనాలిసిస్ చేసుకుని ట్రేడ్స్ అనేవి ఇనిషియేట్ చేస్తాను. సో ఎప్పుడైతే మార్కెట్ ఓపెన్ అయ్యి ఈ సపోర్ట్ జోన్కి వస్తుందో నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను, సేమ్ కాల్ ఆప్షన్. ఎప్పుడైతే రెసిస్టెన్స్కి రీచ్ అయిందో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ బై చేస్తాను, ఇక్కడ పుట్ ఆప్షన్ బై చేస్తాను, ఇక్కడ పుట్ ఆప్షన్ బై. ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో నాకు ఫర్దర్ కన్ఫర్మేషన్ నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా, ఇక్కడ వరకు నేను ట్రేడ్ని హోల్డ్ చేస్తాను. అండ్ ఇందులో నేను స్టాప్ లాస్లు పెట్టుకోవాల్సిన రేంజెస్ ఏంటి, రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే ఎబో రెసిస్టెన్స్ ఏరియా నేను స్టాప్ లాస్ పెట్టాలి, ఎబో రెసిస్టెన్స్ ఏరియా. సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ బై చేస్తే ఈ విధంగా నేను ఎంట్రీ తీసుకుంటే కనుక ఇదే ఎబో రెసిస్టెన్స్ ఏరియా నా స్టాప్ లాస్, ఇదే సపోర్ట్ నా ఫస్ట్ టార్గెట్, అండ్ నా సెకండ్ టార్గెట్ నెక్స్ట్ సపోర్ట్ జోన్. సో ఇక్కడ నేను పుట్ సైడ్ నీట్గా ఎంట్రీ తీసుకున్నా వితౌట్ స్టాప్ లాస్ హంటింగ్, నాకు టార్గెట్ హిట్ అయింది. ఇప్పుడు నేను కాల్ ఆప్షన్ బై చేస్తే సేమ్ సపోర్ట్ బేస్ మీద నేను ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేస్తే ఇదే ప్రీవియస్ యొక్క లో, ఇక్కడ ఏదైతే ప్రీవియస్ యొక్క లో ఉందో ఆర్ సపోర్ట్ యొక్క లోలో నేను స్టాప్ లాస్ పెట్టాలి. అండ్ రెసిస్టెన్స్ నా ఫస్ట్ టార్గెట్, నెక్స్ట్ దీని బ్రేక్అవుట్ వస్తే నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్. సో ఏ విధంగా ట్రేడ్స్ ఇనిషియేట్ చేయాలి, ఏ విధంగా టార్గెట్స్ ఎంట్రీస్ అన్నీ మనం మాట్లాడుకున్నాం. దీన్ని బేస్ చేసుకుని మనం ఆప్షన్స్లో ట్రేడ్ చేయాల్సి ఉంటుంది, కంప్లీట్గా ఇండెక్స్లో కాదు. సో ఫైన్ కదా. అండ్ మార్కెట్ ఓపెన్ అవ్వడానికి ముందే మార్కెట్ యొక్క ప్రీవియస్ హైస్ అండ్ లోస్ని మనం మార్క్ చేసుకుంటాం, అనాలిసిస్ కంప్లీట్ చేసుకుంటుంటాం. టైం ఫ్రేమ్ డ్యూరేషన్ చెప్పాను కదా, లుక్ ఎట్ ది రీసెంట్ ప్రైస్ యాక్షన్ 1 అవర్, 4 అవర్స్ ఆర్ డైలీ చార్ట్. ప్రీవియస్ చార్ట్లో మీరు ఏ టైం ఫ్రేమ్ అన్నీ యూజ్ చేయండి, లెవెల్స్ పర్ఫెక్ట్గా మార్క్ చేసుకుంటే కనుక మీకు ట్రేడింగ్లో విన్నింగ్ రేట్ అనేది 99.9% యాక్యురెన్సీతో ఉంటుంది. అండ్ వీటిలో మనం ఎక్కడ ఎంట్రీస్ తీసుకోవాలి, వెయిట్ ఫర్ ప్రైస్ రియాక్షన్ ఎట్ దోస్ లెవెల్స్. సో ఎక్కడైతే ప్రైస్ రియాక్ట్ అవుతుందో ఆ లెవెల్స్లో మాత్రమే మనం ఎంట్రీస్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే రెసిస్టెన్స్ దగ్గర సపోర్ట్ దగ్గర సింపుల్గా మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పానో సేమ్ ఏరియా, డూస్ ఇట్ బౌన్స్ ఆర్ బ్రేక్. ఇక్కడ ఏదైతే బౌన్స్ అయిందో, బౌన్స్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ ఎంట్రీ తీసుకోవచ్చు, లేదు బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్లో తీసుకోవచ్చు, బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ పుల్ బ్యాక్లో తీసుకోవచ్చు. లుక్ ఫర్ కన్ఫర్మేషన్ వియా క్యాండిల్ స్టిక్స్ ప్యాటర్న్స్ ఆర్ వాల్యూమ్. మీరు గుడ్డిగా ట్రేడ్ ఇనిషియేట్ చేయకుండా దీనికి మీకు హెల్ప్ అయ్యేది ఏంటి, లుక్ ఫర్ క్యాండిల్ స్టిక్స్. ఇక్కడ మీకు ఏదైతే క్యాండిల్ స్టిక్స్ కన్ఫర్మేషన్స్ ఇస్తున్నాయో క్యాండిల్ స్టిక్స్ మీద ఉండాలి, ప్యాటర్న్స్ మీద ఉండాలి, వాల్యూమ్ మీద ఉండాలి. ఇన్ని సెగ్మెంట్స్ మీద మీరు ఫోకస్ చేస్తేనే ట్రేడింగ్లో సక్సెస్ అవుతారు. అండ్ ఇందులో మీరు ఎంట్రీ ఏ విధంగా ప్లాన్ చేయొచ్చు, బౌన్స్ ట్రేడ్, బై నియర్ సపోర్ట్ ఆర్ సేల్ నియర్ రెసిస్టెన్స్. నేను చెప్పాను కదా, బై నియర్ సపోర్ట్, సేల్ నియర్ రెసిస్టెన్స్. మీకు అర్థమయ్యేలాగా చెప్పేశాను. రెసిస్టెన్స్ దగ్గరికి ఎప్పుడైతే ప్రైస్ వస్తుందో మనం సేల్ చేయడానికి రెడీగా ఉండాలి, ఎప్పుడైతే ప్రైస్ సపోర్ట్ జోన్ దగ్గరికి వస్తుందో బై చేయడానికి రెడీగా ఉండాలి. క్లియర్. అండ్ బ్రేక్అవుట్ ట్రేడ్, బ్రేక్అవుట్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో బ్రేక్అవుట్ తర్వాత ఎంటర్ వెన్ ప్రైస్ బ్రేక్స్ సపోర్ట్ ఆర్ రెసిస్టెన్స్ విత్ వాల్యూమ్. బ్రేక్ అయ్యింది బట్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. దీనికి మీరు సెకండరీ ఇండికేటర్ కంపేర్ చేయాల్సింది వాల్యూమ్ చూసుకొని బ్రేక్అవుట్ తర్వాత వాల్యూమ్ పెరిగితే కనుక వీ కెన్ టేక్ పొజిషన్ దేర్ అండ్ బ్రేక్అవుట్ తర్వాత ఎంట్రీస్ తీసుకోవచ్చు. సింపుల్గా మీకు అర్థమైంది కదా. అండ్ స్టాప్ లాస్ ఏ విధంగా పెట్టుకోవాలో అర్థమైంది కదా. ప్లేస్ బిలో సపోర్ట్ ఫర్ లాంగ్ ట్రేడ్, అంటే మీరు సపోర్ట్ దగ్గర కాల్ ఆప్షన్ బై చేశారనుకోండి, ఈ సపోర్ట్ లెవెల్
కింద ప్రీవియస్ క్యాండిల్ లోలో మీరు స్టాప్ లాస్ ఖచ్చితంగా పెట్టాల్సిందే. అండ్ రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ తీసుకున్నారనుకోండి, సేమ్ రెసిస్టెన్స్ అబోవ్ మీ స్టాప్ లాస్ పైన మీ స్టాప్ లాస్ ఉండాలి, ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైప్లో ఉండాలన్నమాట, హైలో. సో స్టాప్ లాస్ల వైజ్గా వచ్చేసింది. టార్గెట్స్, ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నారు, ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర ఎంట్రీ తీసుకుంటే నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మీ టార్గెట్. సో దీనిలో కూడా టార్గెట్స్ కోసం నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఆర్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ వరకు వెయిట్ చేస్తారు. బట్ ఇందులో మీరు ఫాలో అవ్వాల్సిన ఇంకో రూల్ ఏంటి, యూజ్ రిస్క్ రివార్డ్ రేషియో. రిస్క్ రివార్డ్ రేషియో ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఏ ఇంట్రాడే ట్రేడర్. సో మీరు ఏ రిస్క్ రివార్డ్ రేషియో ఇస్తారు, మ్యాక్సిమం మీరు ఎంట్రీ తీసుకుంటే 1:1, 1:2, 1:3. సో 3 రేంజెస్లో యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ 1:2, 1:3 ది బెస్ట్ వే. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, సేమ్ స్వింగ్ హై, స్టాప్ లాస్ పెట్టాను. ఇక్కడ నా 25 పాయింట్స్ నా స్టాప్ లాస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ దీనికి నాకు టార్గెట్ ఎంత ఉండాలి, మోస్ట్లీ 1:3. ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో చూసారా, 1:3, 3:16 అని కనిపిస్తుందా. సో 1:3. ఇక్కడ ఏదైతే 25 పాయింట్స్ నేను స్టాప్ లాస్ పెట్టానో దీనికి ఇంటూ 3 టైమ్స్ అంటే 75 పాయింట్స్ నా టార్గెట్. ఆల్మోస్ట్ నేను 80 పాయింట్స్ టార్గెట్ పెట్టుకున్నాను, సింపుల్గా నాకు ట్రేడ్ క్యాప్చర్ అయింది. సో ఫైన్, ఎగ్జాక్ట్గా ది బెస్ట్ టార్గెట్స్తో బయటికి రావచ్చు మార్కెట్ నుంచి. ఇంకా మీకు ఎగ్జాంపుల్ కావాలా, సో వీటన్నిటి బేసిస్ మీద నేను కంప్లీట్గా ఎగ్జాంపుల్ నేను ప్రీవియస్ మార్కెట్లోకి ఎక్కడికైనా తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, పర్టికులర్గా ఈ డ్యూరేషన్లో మార్కెట్లో అప్వర్డ్ ట్రెండ్ లైన్ ఉంది, ఇక్కడ నుంచి ట్రెండ్ లైన్ ఉంది, అండ్ ఇక్కడ మీకు హారిజంటల్ రెసిస్టెన్స్ ఉంది, ఫైన్. అండ్ ఇక్కడ మీకు సపోర్ట్ జోన్ ఉంది, పర్టికులర్గా ఆ డ్యూరేషన్లో, ఓకేనా, డోంట్ కంపేర్ విత్ ప్రీవియస్ లోస్. సో ఇక్కడ పర్టికులర్గా నాకు సపోర్ట్ ఉంది. మార్కెట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఓపెన్ అవుతుందో ఫ్రీ ఫాల్ నెక్స్ట్ సపోర్ట్ జోన్ వరకు, అండ్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ నుంచి ఫ్రీ బయింగ్ ఫ్రమ్ నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఈ సపోర్ట్ వరకు ఫాల్ అయింది. ఇక్కడ చూసారా మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుంచి సపోర్ట్ వచ్చింది, తర్వాత మళ్ళీ బయింగ్ కంటిన్యూ చేసింది, ఇక్కడ నుంచి అలా సైడ్ వేజ్ అయిపోయింది. అండ్ ఈ సైడ్ వేజ్ మార్కెట్లో మీకు ఏం కనిపిస్తుంది, అప్పర్ ట్రెండ్ లైన్. చెప్పాను కదా, అప్పర్ ట్రెండ్ లైన్ అంటే రెసిస్టెన్స్. సో ఎక్కడ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్. నా నెక్స్ట్ డే ఎక్కడ ఓపెన్ అయింది మార్కెట్, ఇక్కడ. సో ఇక్కడ నేను 5 minutes చార్ట్లో చూపిస్తున్నాను, మార్కెట్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకొని ఫ్రీగా ఫాలో అయిపోయింది. ఎప్పుడైతే బ్రేక్అవుట్ వచ్చిందో, సపోర్ట్ జోన్ బ్రేక్అవుట్ ఇచ్చిందో, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకోవచ్చు. ఆఫ్టర్ క్యాండిల్ క్లోజింగ్ నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా, అండ్ ఇదే ప్రీవియస్ క్యాండిల్ యొక్క హైలో నేను స్టాప్ లాస్ పెట్టవచ్చు. ఇక్కడ నాకు ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ప్రీవియస్ ఈ స్వింగ్ హై నేను స్టాప్ లాస్ పెట్టుకుంటా 25 పాయింట్స్. మోస్ట్లీ నేను స్టాప్ లాస్ ఎంత తగ్గితే అంత తగ్గడానికి ట్రై చేస్తా. అండ్ నెక్స్ట్ సపోర్ట్ జోన్ నా టార్గెట్. సో ఇక్కడ నా రిస్క్ రివార్డ్ రేషియో చూసారా 1:4తో వచ్చింది. ఆఫ్టర్ ఈ లెవెల్ కూడా బ్రేక్అవుట్ అయిన తర్వాత నేను ప్రీవియస్ మార్కెట్ రేంజెస్లోకి వెళ్ళాలి. ప్రీవియస్ మార్కెట్ రేంజెస్ ఇక్కడ చూసారా, ఇక్కడ ఉంది మేజర్ సపోర్ట్ జోన్. సో నా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ బుక్ అయింది, నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ. ఇంకా నేను ఈ ట్రేడ్ని హోల్డ్ చేయాలంటే, ఇంకా ఇదే ట్రేడ్ని హోల్డ్ చేయాలంటే నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఉంది. చూసారా మార్కెట్ అదే రేంజెస్ని పర్టికులర్గా ఎలా రియాక్ట్ అవుతుందో, ఫ్లక్చుయేషన్ జరుగుతుందో. సో దిస్ ఈజ్ కాల్డ్ ప్యూర్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ వితౌట్ హెల్ప్ ఆఫ్ ఎనీ ఇండికేటర్. సో మీకు ఈ విధంగా అనాలిసిస్ చేస్తే కనుక మీకు ట్రేడింగ్ కెరియర్ చాలా ఇంప్రూవ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే ట్రెండ్ లైన్ రెసిస్టెన్స్ అనుకున్నామో, ఇక్కడ చూసారా ట్రెండ్ లైన్ సపోర్ట్. ప్రతిసారి మార్కెట్ ఈ రేంజ్కి రాగానే ట్రెండ్ లైన్ని నీట్గా కన్సిడర్ చేస్తుంది. సో వీలైనంత వరకు దీని మీద ఫోకస్ చేయండి, ది బెస్ట్ వేలో అనాలిసిస్ చేయడానికి ట్రై చేయండి. మోస్ట్లీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫైన్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. అండ్ ఒకవేళ మీకు దీనిలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీ ఓన్గా నేర్చుకోవాలనుకుంటే కనుక ఈ పీడిఎఫ్ నేను ఓన్గా క్రియేట్ చేసుకున్న పీడిఎఫ్, దీనిలో ప్రతి ఒక్క డీటెయిల్గా రాసి ఉంటుంది. ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అనుకుంటే వాట్ ఈజ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కంప్లీట్ పీడిఎఫ్ ఎప్పుడైనా మీకు డౌట్ ఉంటే నోట్బుక్ మీద రాసుకోండి అని అంటారు కదా బిగినర్స్కి. అయితే ఎక్కడైనా మీరు ఇన్స్టిట్యూట్స్కి వెళ్తే నోట్బుక్ తీసుకోండి, ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో హెల్ప్ అవుతాయని. సో ఇదే బేసిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఫుల్ కాన్సెప్ట్ అనమాట. సో ఇది మీకు కావాలి అనుకుంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ అని కామెంట్ చేయండి, నేను కంప్లీట్గా ఈ పీడిఎఫ్ని మీకు ఫార్వర్డ్ చేస్తాను. అండ్ మీరు చేయాల్సిందేంటి, మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలి, బికాస్ లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లోనే ఇస్తాను. అండ్ నెక్స్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. ప్రతి ఒక్క లింక్స్ ఛానల్ బయోలో ఉన్నాయి, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అండ్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇట్, అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ కంప్లీట్ వీడియో గైస్, థ్యాంక్ యూ.